నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో అట్టహాసంగా టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ముందు పార్టీ కార్యాలయంలో సర్వమతాల పెద్దలతో ప్రార్థనలు, పూజలు నిర్వహించి అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేము చేసే అభివృద్ధి కన్నా మీరు చేసిన అభివృద్ధి ఎంతని అన్నారు. అధికారులకు వచ్చిన వెంటనే నియోజకవర్గంలో చెరువులు, సాగు, త్రాగునీరు సమృద్ధిగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మేమెప్పుడు మీతో ఉంటాం, కొంచెం గండగా ఉంటాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన బలపక్ష అభ్యర్థిగా ఈరోజు జోజంపేటగా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. నాకు నమ్మకం ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా న్యాయపడి వచ్చి ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను దీవించారు, నా మీద ఆశ పెట్టుకున్నారు. తప్పకుండా వాళ్ళ ఆశల్లో నిరాశ చేయకుండా తప్పకుండా వాళ్ళకు అండగా ఉండి ఈ దోన్లో చాలా అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలి. ముఖ్యంగా తాగిన సమస్య ఉంది, తర్వాత అక్కడక్కడ చెరువు సమస్య ఉంది. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేక ప్రజలు, ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద ఎత్తున నీరు అని చెప్పి కొట్టుకుంటున్నారు. ఈ సమస్యని 5 సంవత్సరాల్లో ఏం ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం చేయక ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున నిరాశ ఉన్నారు. చాలా గ్రామాల్లో మేము పోతే మాకు బుద్ధిమంతులతో చూపిస్తారు. అంటే ఈ ప్రభుత్వంలో మాకు నీళ్ళు కాబట్టి సార్ మేము గెలిపిస్తాం, మాకు నీళ్ళు ఇవ్వండి, పెద్ద ఎత్తున మహిళలు ముట్టుకుంటారు. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు, నా భార్య శ్వేత ఎమ్మెల్యే ఉన్నప్పుడు జీడీపీ నుండి 52 కోట్లతో డోన్ తీసుకొచ్చాం. అది అభివృద్ధి. ఈరోజు డోన్ నీళ్ళు అవుతారంటే ఆ రోజు మేము కష్టపడి తీసుకొచ్చాం. అలాగే ఇండ్లు తీసుకొచ్చాం, కొన్ని వందలు ఇచ్చాం, గ్రామాల్లో కానీ డౌన్ టౌన్లో కానీ. మేము చేసిన అభివృద్ధి కంప్యూటర్గా నడుతున్నాం. ఈరోజు ఆయన ఏదో తార్ రోడ్ వేసాను, బ్రహ్మాండ రోడ్ ఉన్నాయి, బ్రహ్మాండ కార్పొరేట్ అంటే ఫార్మేషన్ ఎవరు, ఫార్మేషన్ చేసేవారు కొత్త మేమే రోడ్ ఫార్మేషన్ చేసాం. మామూలుగా మెయింటెనెన్స్ ఉంటుంది, అది పెద్ద సంగతి కాదు. మెయింటెనెన్స్ ప్రతి 2 నెలలకు మెయింటైన్ చేస్తారు, ఏ ప్రభుత్వాలు చేస్తుంది. అది కార్పొరేషన్ వద్ద పెద్ద అభివృద్ధి చేసే చాలా వివేకం. అది మార్కెట్ సమస్య కానివ్వండి, తాగిన సమస్య కానివ్వండి, పిల్లల ఉద్యోగాలు కానివ్వండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్య ఇంపార్టెన్స్ తీసుకొని ఏ సమస్య అయితే ఇంపార్టెంట్ ఉందో దాన్ని తప్పకుండా తీసుకొని ఇల్లు కానివ్వండి, నీళ్ళు, మన టెలిఫోన్ సౌకర్యం, కొన్ని ఊర్లో టెలిఫోన్ వస్తలేవు. అటువంటి రియాలిటీ బేస్లో తీసుకొని ముందుకెళ్తాను తప్పకుండా. ఇప్పుడు గతంలో డోన్ కర్నూలు ఉండే జిల్లాలో కదా కొన్ని కారణం వల్ల డోన్ పోయింది. మరి ఈరోజు 2 to 6లో డీలిమిటేషన్లో తప్పకుండా డోన్ అసెంబ్లీ సెగ్మెంట్ని కన్వర్ట్ చేసుకొని చేస్తాను, తప్పకుండా చేస్తా. అది వీళ్ళకి చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అది నంద్యాలకు పెద్ద సంబంధం వీళ్ళకి మొదటి కూడా పుట్టినప్పుడు కూడా డోన్ కన్వర్ట్ సమస్య కాబట్టి తప్పకుండా నేను హామీ ఇస్తున్నా. తప్పకుండా నేను గెలిపించాక తప్పకుండా నేనైతే ఎలక్షన్ మాట ఇచ్చాను. తప్పకుండా మేము కోట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మాట ఇచ్చే తప్పది వర్షం కాదు. తప్పకుండా మీకు అండగా మీ అభివృద్ధిలో పాల్పడి మీ ముఖ్యంగా తాగునీటి సమస్య, సాగునీటి సమస్య రెండు కూడా, అలాగే ఈ డోన్లో బెల్చేయాలి తప్ప 2 కూడా డిక్లేర్ చేయలేదు. కరువు ప్రాంతం కింద డోన్, ప్యాపిలి ఆ 2 కూడా మేము మళ్ళీ అధికారులు వచ్చాక మా చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా 2 డిక్లేర్ చేసి రైతులను ఆదుకుంటాం. ఆ ప్రాంతాన్ని సృష్టి చేస్తాం కూడా మీ తప్ప తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.